హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మనం చూడొచ్చు, మనకి ఇదే ఫస్ట్ స్నో అనమాట. సో నేను కొంచెం లేట్గా నిద్ర లేచాను. అటు ఇటుగా టైం 4 అవుతుంది, ఈవినింగ్ 4 అవుతుంది. సో నాకు 1 అవర్ బ్యాక్ లేచాను అనమాట. లేచి చూడంగానే ఫస్ట్ స్నో కనిపిస్తుంది. మీకు ఈ కెమెరా సరిగ్గా క్యాప్చర్ చేస్తే కనిపించలే, కానీ మనం కొంచెం యాంగిల్లో చూస్తే మనకి అక్కడంతా వైట్ కలర్ స్నో కనిపిస్తుంది. మనం ఇవాళ ఫస్ట్ టైం స్నోలో డ్రైవ్ చేయడానికి వెళ్దాం. మన కార్కి అసలుకి టైర్స్ కూడా సరిగ్గా లేవన్నమాట. సో నేను రీసెంట్గా ఒక కొత్త యాప్ యూజ్ చేయడం మొదలుపెట్టాను. సో ఎవరికన్నా పనికొస్తే పనికొస్తుంది. సో ఈ యాప్ ఏం చేస్తుందంటే బేసికలీ ఎవరన్నా కొంచెం హెల్త్ కాన్షియస్ అయితే చూడొచ్చు. సో యాప్ పేరు యూకా అనమాట. సో ఒక్కొక్క దగ్గర ఒక ఉంటుంది. సో యాప్ ఎలా పనిచేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా తింటున్నామంటే మనం జస్ట్ ఇలా బార్ కోడ్ స్కాన్ చేస్తే సో ఇక్కడ చూడొచ్చు బ్యాడ్ అని వచ్చింది అనమాట. సో దీని లోపల ఇన్ని ఇంగ్రీడియంట్స్ అలాంటివి. సో ఒక్కొక్క కంట్రీలో అలాంటి యాప్స్ ఉంటాయి. సో ఇలాంటి ఫుడ్స్ అన్నీ మీరు కూడా తినకూడదు అనమాట. సో తింటే మన హెల్త్ ప్రాబ్లం వస్తుంది. సో మనమైతే ఇప్పుడు కిందికి వెళ్ళేసి మనం చూద్దాం. సార్ ఎవరు అడిగారు అనమాట, అసలు వీడియోస్ ఎలా రికార్డ్ చేస్తారని చెప్పేసి. సో నా గోపురం ఎప్పుడు ఇలా హ్యాట్కి మౌంట్ అయి ఉండిద్ది అనమాట. సో ఇలా అయితే నేను వీడియోస్ రికార్డ్ చేస్తాను. సో మనమైతే డైరెక్ట్ కిందికి వెళ్ళి మనం కార్ స్టార్ట్ చేద్దాం. ఈ మధ్య చాలా రోజులు అయిపోయింది కార్ అసలుగా బయటికి తీసి. సో మా ఇంట్లో యాజ్ యూజువల్ అసలు ఎవరు ఎప్పుడు జనాలే ఉంటారు అనమాట. అందరు ఎప్పుడు ఏదో పనుల్లో బిజీగా ఉంటారు. సో టైం వచ్చేసి 4 o'clock. అసలుకే సండే కదా. సో సండే అంటే అసలు ఏం పని అనమాట. ప్రశాంతంగా ఇంట్లో ట్రై చేస్తాను. సో మనం ఒకసారి విండోలో చూడొచ్చు. మనం చూడొచ్చు, ఎక్కడ చూసినా స్నో చాలా గట్టిగా పడుతుంది అనమాట. చలిపతం చాలా గట్టిగా వస్తుంది. సో ఎక్కడ చూసినా మొత్తం వైట్ కలర్ లేయర్తో నిండిపోయింది. సో మన కార్ అసలుకే వింటర్ టైర్స్ కూడా లేవు కదా. సో మనం సమ్మర్ టైర్స్తో నడుపుతాం. సో బేసికలీ చాలా రిస్క్ అయిపోయింది సమ్మర్ టైర్స్ నడవడం, కానీ మనం నడిపిద్దాం. సో ఈ గ్యాప్ ఏం చేద్దాం అంటే మనం కార్ని స్టార్ట్ చేద్దాం. సో కార్ని ప్రజెంట్ అయితే నేను గ్యారేజ్లో పెడతాను, ఎందుకంటే మన దానికి అసలుకే సమ్మర్ టైర్ లేవు కదా. సో ఈ వింటర్ టైంలో అసలు కార్ బయటికి తిన్నాను అనమాట. నెక్స్ట్ వింటర్ టైర్స్ కొనేదాకా కార్ అయితే ఇక్కడే పార్క్ చేశాను. ఇక్కడ టెంపరేచర్ చాలా చల్లగా ఉంది. సో ప్రజెంట్ అయితే మనం కార్ని స్టార్ట్ చేద్దాం. సో ఎస్పెషల్లీ ఈ వింటర్లో ఏమవుద్దంటే మన ఇంజిన్స్ ఊరికి చల్లగా అయిపోద్ది అనమాట. సో మనం కార్ స్టార్ట్ చేసడం వల్ల ఆ నాయిస్ ఎక్కువ వచ్చింది, ఇంజన్ నాయిస్. సో మనం చూడొచ్చు బయట ఎక్కడ చూసినా చాలా మంచు పడతా ఉందన్నమాట. సో మీరు కానీ ఈ కెమెరాలో క్యాప్చర్ అవుతుందో లేదు గమనించు. బయట ఈ పొగ చూడండి, ఆ వచ్చే వేడి పొగ అంతా ఈ చల్లదనాన్ని తీసుకోగానే ఎలా పొగలా వస్తుందో. సో మనమైతే ప్రజెంట్ టెంపరేచర్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేద్దాం. సో ప్రజెంట్ టెంపరేచర్ -2 degrees ఉంది. స్నో పడుతూ ఉంది. సో ఇలాగే స్నో పడిద్దని చూపిస్తుంది. సో మనమైతే ఈ సమ్మర్ టైర్స్తో ఈ స్నోలో మనం వెళ్ళి ట్రై చేద్దాం. అసలు వింటర్ టైర్స్కి సమ్మర్ టైర్ డిఫరెన్స్ నేను చూపిస్తాను. సో బేసికల్లీ మా టైర్స్ ఇక్కడ చాలా స్మూత్గా ఉన్నాయి చూసారా. అసలు స్మూత్గా ఉంది ఏంటంటే ఇన్ని సమ్మర్ టైర్స్ అనమాట. సో ఇలాంటి టైర్స్తో మనం ఈ వింటర్లో నడపలేము. కార్ కంప్లీట్గా జారిపోయింది అనమాట. సో మనం ఇంకా డ్రైవ్ చేస్తామంటే రిస్క్ తీసుకోవాలి. అందుకే నేను మోస్ట్లీ వింటర్ రోడ్ అయ్యేటప్పుడు అసలు మోస్ట్లీ కార్ బయటికి తీను. సో రేపు ఎల్లుండి మనం ఈ టైర్లు మారిపోద్దాం. నా దగ్గర టైర్లు కూడా లేవు, కొత్తగా కొనాలి. సో మాకు 2 minutes కార్ని వెయిట్ చేద్దాం. అసలు బయట నుంచి లోపల చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. మనం కాసేపు ఈ సీనరీస్ మొత్తాన్ని ఇంట్లో మొత్తం టెంపరేచర్ +3 degrees ఉంది. సో ప్రశాంతంగా అనమాట. సో బయట చూడవచ్చు, ఎక్కడ చూసినా కానీ మొత్తం తెల్లగా కనిపిస్తుంది. సో జనాలు ఎవరు అసలు బయటకు రావట్లేదు. అందరు ఇళ్ళల్లో కూర్చొని ప్రశాంతంగా విస్కీ తాగుతూ ఉంటారు. సో అన్ఫార్చునేట్లీ మనం మందాలేం కాబట్టి నేను ఇందాక సాంబార్ ప్రిపేర్ చేశాను. సో చాలా మంత్స్ తర్వాత మునక్కాయలతో సాంబార్ చేసుకున్నాను అనమాట. సో బేసికల్లీ ఇవాళ రేపు మంచిగా సాంబార్ తినచ్చు. మనమైతే కొంచెం కార్ హీట్ అయ్యేదాకా ఇక్కడ ఉండి మన సీనరీస్ మొత్తాన్ని చూద్దాం. సో ఇవాళ మనకి అక్కడ కార్ గమనిస్తుంది కదా, ఆ కార్ చూసారా ఎంత జిగ్జాగ్ వెళ్తుంది. సో బేసికలీ వింటర్ టైర్లు ఉన్నా కానీ కొన్నిసారి రిస్క్ అనమాట. సో ఇప్పుడు నా కార్ తీసుకుని బయటకు వెళ్దాం అంటే పెద్ద సాహసం అని చెప్పాలి. ఎందుకంటే బేసికల్లీ సమ్మర్ టైర్స్ వింటర్లో అసలు తప్పకూడదు. కార్ బ్రేక్ వేస్తే బ్రేక్ ఆగదు. కానీ నేనేం చేస్తానంటే అలా ఒక సర్కిల్ వేసుకొని వచ్చి మళ్ళీ పెట్టేస్తాను. చూడొచ్చు ఇంకా స్లోగా పడుతూ ఉందన్నమాట. అంటే ఇలా ప్రశాంతంగా లోపల కూర్చొని చూడడానికి చాలా బాగుంటుంది, ఫొటోస్ దిగడానికి చాలా బాగుంటుంది. కానీ రియాలిటీగా
ఈ స్నోని భరాయించడం మన వల్ల కాదు. సో నాకైతే అసలు జీన్స్ ప్యాంట్ అలాంటివి వేసుకోవడం నచ్చదు. సో ఎప్పుడు మనం చేసిన ఇలా షార్ట్స్ వేసుకొని ఉంటాం అనమాట. సో వింటర్ అంతా కూడా మనం షార్ట్స్ వేసుకొని దిగేస్తాం. సో మన కార్ కనీసం సమ్మర్ టైంలో అయితే కనీసం ఒక 4 minutes హీట్ చేయాలి ఇంజన్ని. సో వింటర్ టైంలో కనీసం మినిమం టు మినిమం ఒక 15 minutes హీట్ చేస్తే కానీ మన కార్ మినిమం ఇంజన్ టెంపరేచర్ మీట్ అవ్వదు. సో మనకి ఇప్పుడు 15 minutes హీట్ చేయం కాదు కాబట్టి మనం ఒక రౌండే కాబట్టి స్టార్ట్ అయిపోదాం. సో బయట కార్స్ కూడా చూడవచ్చు. కార్స్ కూడా అన్ని చిన్నగా నడుపుతున్నారు అందరూ. సో నేనైతే రిస్క్ చేస్తానని చెప్పాలి. సో నేనైతే రిస్క్ చేస్తానని చెప్పాలి, ఎందుకంటే నా కార్కి అసలుకే మనకి వింటర్ టైర్స్ లేవు కదా, మనం ఓన్లీ సమ్మర్ టైర్స్తో నడుపుతున్నాం. సో నేను ఒక రౌండ్ వేస్తాను, అందుకనే ఎక్కువ వెళ్తే రిస్క్ అయిపోతాను అనమాట. ఎందుకంటే ఇవి మన పొరపాటున ఏమైనా డివైడర్లు వాటిని గుద్దుకున్నా కానీ ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ అవ్వదు. ఎందుకంటే వింటర్లో వింటర్ టైర్స్ ఉంటేనే నీకు ఇన్సూరెన్స్ అన్ని క్లెయిమ్ అవుతాయి. సో నేనైతే రేపు ఎల్లుండో కొత్త టైర్స్ వేస్తాను. ఆ టైర్స్ వేసే లోపల మనం ఒక రౌండ్కి అయితే వెళ్దాం. నేను 3-4 days నుంచి కార్ అసలు బయటికి తెట్లేదు, అందుకని అసలు ఇంకా గ్యారేజ్లో పెట్టేశాను. సో ఇవాళ మనం గ్యారేజ్ లోపల నుంచి బయటకి తెస్తున్నాం 3 days తర్వాత. మా గ్యారేజ్ చాలా మైన్యూట్గా ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, మిర్రర్స్ ఏం తగలకుండా. నాకు తెలిసి గోప్రో వ్యూ కరెక్ట్గా ఉంటుందేమో అనుకుంటున్నాను నేను. గోప్రో వ్యూ చాలా పర్ఫెక్ట్గా ఉంటుందని. Holy shit. సో ఆల్మోస్ట్ ఆనిచ్కి వెళ్తున్నాం. సో స్నో అయితే కార్లో పడుతుంది కదా, సో అందుకని సైడ్ మిర్రర్స్ కూడా వేసాం. సో మనమైతే ఆ రౌండ్ వేసి వచ్చిన తర్వాత వాటిని వేస్తాం అనమాట. అప్పుడు దాకా అయితే క్లోజ్ చేస్తూ ఉంటాం. అసలు బ్రేక్ ప్రజెంట్ అయితే బాగానే ఉంది, ఎందుకంటే ఇంకా మనం స్నో లోపల కార్ తీసుకెళ్ళలేదు కదా. ఎక్కడ చూసినా తెల్లగా తప్ప మనకి ఇంకేం కనపడట్లేదు. సో వన్ థింగ్ ఫర్ షూర్ నేను చెప్పేది ఏంటంటే, మన కార్ బ్రేక్ వేస్తే మాత్రం ఖచ్చితంగా కార్ అయితే ఖచ్చితంగా ఆగదు. అది మాత్రం నేను 100% గ్యారంటీ ఇస్తాను. కార్ అయితే 100% ఆగదు. సో మనం ఒక రౌండ్ వేసి వచ్చేలోపు అదంతే ఉంచేద్దామా, వెళ్ళి నేను ఫస్ట్ డోర్ క్లోజ్ చేస్తాను. సో బేసికలీ మనం చూడవచ్చు ఆల్మోస్ట్ ఒక వన్ లేయర్ అయితే మొత్తం మనకి స్నోతో గడ్డ కట్టేసింది. సో మనం ఇంకా ఈ వింటర్ అంతా మనం కార్ని కడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ వింటర్ అంతా స్నో పడి కార్ కొత్తగా కనిపించింది. మనం ఇప్పుడు కూడా చూడవచ్చు కార్ అసలు కొన్న షోరూంలో నుంచి తీసేటప్పుడు ఎలా ఉందో అలాగే కొత్తగా ఉంటుంది అనమాట. మనం పిక్చర్ తీసుకుందాం, లేకపోతే ఫస్ట్ అయితే రౌండ్కి వెళ్ళిపోదాం. సో ఈ సమ్మర్ టైర్స్తో డ్రైవ్ చేయడం చాలా రిస్కీ అనమాట. సో నేను రిస్క్ తీసుకొని నడుపుతున్నాను. సో ప్రజెంట్ అయితే కార్ స్మూత్గానే వెళ్ళిపోతుంది, కానీ డ్రిఫ్ట్ వేయాలంటే మాత్రం ఈజీగా డ్రిఫ్ట్ అయిపోయింది. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ స్టాప్స్ అయింది కదా, మనం ఒకసారి ఫాస్ట్ కట్ కార్ అసలు దాని పాటికి అదే తిరిగిపోతుంది అనమాట. మనం అంటే బేసికలీ యాక్సిలేటర్ ఇవ్వకుండానే. సో బ్రేక్స్ అయితే 100% ఆగవని నేనైతే అనుకుంటున్నాను. సో ఒకసారి బ్రేక్ టెస్ట్ చేద్దాం. ఇక్కడ వెళ్తున్నాను కదా, ఒకసారి బ్రేక్ కొట్టి చూస్తాను. సో నేను బ్రేక్ గట్టి నొక్కున్నాను, అయినా కార్ మాత్రం ఆగట్లేదు, వెళ్ళిపోతూనే ఉంది. సో ఇలాంటి రిస్క్ తీసుకోవడం కష్టం అనమాట, ఎందుకంటే ఈ మెయిన్ రోడ్లో వెళ్ళను నేను. సో మా ఇంటి చుట్టుపక్కల కమ్యూనిటీ వాటిలో తిరుగుతాను. సో ఇప్పుడు ఎవరైనా సడన్గా ఆపినా కానీ మనం బ్రేక్ లేసి కూడా కార్ ఆగచ్చు. ఇప్పుడు ఉన్నాం కదా, ఇక్కడ బ్రేక్ కొడుతున్నాను నేను. సో కార్ అయితే ఆగట్లేదు, ఇంకా జారిపోతూనే ఉంది. సో ఇలాంటి టైర్లు వేసుకొని రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఏమైంది అంటే, బేసికల్లీ నువ్వు బ్రేకులు కొడితే కార్ ఆగదు, వెళ్ళిపోతూనే ఉంటుంది. సో నేను ఎక్కువ రిస్క్ తీసుకోను, అంటే ఏమాత్రం డ్రిఫ్ట్లు వేస్తున్నా కానీ సో కార్ ఆగదనమాట. సో నేను సైలెంట్గా తీసుకెళ్ళి మళ్ళీ ఇంట్లో పెట్టేస్తాను, ఎందుకంటే మనం ఈ మూమెంట్లో ఎవరికన్నా మన యాక్సిడెంట్ అయినా హిట్ అయినా కానీ మనకే రిస్క్ అయిపోద్ది అనమాట.
ఈరోడు ఇందాక నుంచి ఇక్కడ కారు రోడ్లో ఆపుకొని ఉన్నాడు. అడుగుదామా, మనకి ఎందుకు అడ్డుపోతే. బేసిక్గా నా వాడానికి వింటర్ టైర్లు ఉన్నాయి, మన దానికి ఇంకా సమ్మర్ టైర్లు ఉన్నాయి. సో ఇలాంటి సమ్మర్ టైర్లు వేసుకొని ఇలాంటి రిస్కులు తీసుకోకూడదు అనమాట. ఎందుకంటే బ్రేక్లు వేస్తే కానీ కార్ లెక్క కాదు, కానీ నడుపుతూనే మాత్రం చాలా బాగుంది. చూసారా, వెళ్ళిపోతానే ఉంటుంది. సో నీకు అసలు కంట్రోల్ అనేది ఉండదు అనమాట. సో వింటర్ అయ్యేటప్పుడు ఎప్పటికైనా వింటర్ టైర్ ఖచ్చితంగా ఉండాలి. వింటర్ టైర్ లేకపోతే ఏమైందంటే చెప్పా కార్ ఆగదు నీకు. కానీ స్టీరింగ్ మొత్తం భలే స్మూత్ అయిపోద్ది. కాదు జస్ట్ బ్రేక్లు వేస్తేనే కార్ ఆగదు. కానీ మన చిన్న చిన్న సర్కిల్స్, రౌండ్స్ అలాంటివి తిప్పుకునే అయితే బాగుండిద్దాం. కానీ నేను ఎక్కువ రిస్క్ తీసుకోను, ఎందుకంటే వింటర్ టైర్లు ఉన్నప్పుడు డ్రిఫ్ట్ వేస్తే బాగుంటుంది, కానీ వింటర్ టైర్ లేనప్పుడు డ్రిఫ్ట్ వేస్తే అంత మంచిగా ఉండదు. సో నేనైతే కార్ని సైలెంట్గా తీసుకెళ్ళేసి మా ఇంటి మళ్ళీ ఎక్కడైతే తీసానో అక్కడే పెట్టేస్తాను. సో ఇంకొకసారి స్ట్రైట్కి వెళ్దాం. సో మరి చూడొచ్చు బయట ఎక్కడ చూసినా కానీ కార్లన్నీ మోస్ట్లీ బ్లాక్ కార్సే ఉన్నది ఏందో మా లైన్ మొత్తంలో. సో కార్ల మీద అలా స్నో పడేసరికి చూడడానికి కూడా మంచి స్టైలిష్ సినిమాటిక్ లుక్స్ వస్తాయి అన్నమాట. సో మనమైతే ఇంకా ఆడుకున్న చాలు, ప్రశాంతంగా తీసుకెళ్ళి ఎక్కడైతే మనం కార్ని తీసామో అక్కడ పెడితే మనకే మంచిది. సో అన్లెస్ వింటర్ టైర్లు వేసేదాకా కార్ని అయితే ఎక్కువ రిస్కులు తీసుకోకూడదు. నేనైతే కార్ ఇంకా బయటే తీను. రేపు మార్నింగ్ వింటర్ టైర్ లేపిద్దాను అపాయింట్మెంట్ తీసుకున్నాను. సో ఆ అపాయింట్మెంట్ వచ్చేదాకా మనం అయితే కార్ని ఇంకా బయటే తీయము. సో ప్రజెంట్ అయితే కార్ని బయట పార్క్ చేస్తాను. కానీ కార్ బ్రేక్ వేస్తే మొత్తం ఎక్కడ అసలు కార్ అయితే ఆగట్లేదు 100%. సో రిస్క్ అయిపోతాం. ఒకళ్ళు ఏం మాత్రం కానీ ఎవరన్నా మనం యాక్సిడెంట్ చేసామంటే ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుదాం అనమాట. సో రేపటిదాకా కార్ మనం బయట తీయం. కానీ వింటర్లో ఒకసారి ఫస్ట్ టైం స్నోలో నడపాలనిపించింది, అందుకే అలా బయటకు వచ్చాను. సో మనం అయితే కార్ని మంచిగా పార్క్ చేసి ఇంట్లోకి వెళ్ళిపోదాం. కానీ వింటర్లో నచ్చిందంటే కార్ చూడడానికి చాలా కొత్తగా ఉండిద్ది అనమాట. ఇలా మనం స్నోలో పెట్టినా కానీ చూడడానికి అసలు బ్లాక్ కార్ అయితే ఇంకా చూడడానికి చాలా బాగుంటుంది. మనం అసలు బ్లాక్ కదా, చూడడానికి చాలా నీట్గా ఉండిద్ది. సో మనం అయితే ఇంజన్ ఆపేసి స్మూత్గా వెనక్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు లోగో మొత్తం క్లియర్గా కనిపిస్తుంది స్నో కాబట్టి. సరే మనమైతే కార్ని పార్క్ చేస్తాం. ఇంక అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం. మిగతా సార్ నెక్స్ట్ టైం వింటర్ టైర్ మార్చినప్పుడు ఇంకా వీడియోతో మళ్ళీ వచ్చేస్తా. సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.